మనకి తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటంటే చదువుకున్నోడి మీద చదువురాని చాకలు పడినాయమని. ఎవరైనా ఎందుకు చదువుకుంటారు? కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించుకునేది ఎందుకు? అందరితో గౌరవించాలి, బాగా డబ్బు సంపాదించి అందరూ మనల్ని గౌరవించాలి అనే కదా. అలాగే ఈవిడ బాగా చదువుకొని డెలాయిట్లో మంచి పొజిషన్లో ఉంది. ఆవిడ పేరే జెనే రోషిల్డి. ఈవిడ చెన్నైకి చెందిన ఆవిడ. చెన్నైలో డెలాయిట్లో మంచి సీనియర్ కన్సల్టెంట్ జాబ్లో చేస్తుందంట. ఈవిడ ఒకసారి కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళింది. అక్కడ డివిచ్ ప్రభాకర్ అనే ఆయన్ని కలిసింది. వీళ్ళ కంపెనీకి సంబంధించిన ఆయన్ని మరీ ప్రేమించింది. ఆయన కన్వే చేసింది, నేను ఇలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు అమ్మాయిలకు ఉన్నట్టు అబ్బాయిలకు కూడా రీజన్స్ ఉంటాయి కదా. మన అందరికీ నచ్చాలని రూల్ లేదు, అవునా కాదా? ఆయన చెప్పాడు నాకు ఇష్టం లేదు అని. కానీ ఈవిడ అంతటితో వదిలేస్తే ఎలా ఉండేదు. ఆయన ఎట్లయినా నాశనం చేయాలని ఫిక్స్ అయింది. అది కాక ఇది చదువుకున్న బ్రెయిన్ కదా అందుకని పెద్ద ఇదే చేసింది, ప్లాన్స్ వేసింది. ఏం చేసిందంటే మన ఇండియాలో పెద్ద గవర్నమెంట్ ఇవి ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్స్, స్కూల్స్కి, వాటికి మేము మీ మీద బాంబ్ అటాక్ చేస్తాం, ఎయిర్పోర్ట్ మీద వాళ్ళు బాంబ్ అటాక్ చేస్తామని ఈయన పేరు మీద ఒక 100 మెయిల్స్ క్రియేట్ చేసిందంట. వాటి నుంచి ఈ థ్రెడ్ మెయిల్స్ అన్నీ పంపిస్తూ ఉందంట. వాళ్ళు ఏం చేశారు, సర్లే అని చెప్పి ఇగ్నోర్ చేశారు. ఈవిడేం చేసింది, మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది కదా, ఇది కూడా మేమే చేసామని చెప్పి ఆయన పేరు మీద మెయిల్ చేసింది. పోలీసులు ఏంటో ఇలా మెయిల్ వచ్చిందని చెప్పి ఆయన ఎంక్వైరీ చేస్తే ఆయన ఏమంటాడు, సార్ 2-3 సార్లు న్యూస్ చూశాను అంతేగాని దీనికి నాకైతే సంబంధం లేదని చెప్పేశాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇది ఈవిడ చేసిన పని తెలిసింది. ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఎట్లయినా నాశనం చేయాలని ఎంత పెద్ద ప్లాన్ వేసిందో చూడండి.